హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో మెయిన్స్కి వచ్చేసరికి యూపీఎస్సీ మెయిన్స్కి వచ్చేసరికి GS1 గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఆల్రెడీ నేను ఎస్ఐ పేపర్ గురించి, క్వాలిఫైయింగ్ పేపర్స్ గురించి అయితే వీడియోస్ అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఎండ్ కార్డ్లోనైతే ఆ వీడియోకి సంబంధించినవి డిస్ప్లే చేస్తాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా GS1 గురించి, అంటే GS1 సిలబస్ ఏంటి, సిలబస్ అంటే సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను. ఏమంటారు అంటే సబ్జెక్ట్స్ ఏముంటాయి, GS1లో సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటుంది, టైం డ్యూరేషన్ ఎంత, అలాగే బుక్ లిస్ట్ కూడా చెప్తాను. GS1కి సంబంధించి బుక్ లిస్ట్ కూడా దీనిలోనే ఇంక్లూడ్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. లైక్ చేస్తే మన వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది, అలాగే చాలా మందికి ఇన్ఫర్మేషన్ కూడా తెలిసేలా ఉపయోగపడుతుంది. సో లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే మీ అభిప్రాయాలను కానీ లేకపోతే మీ డౌట్స్ని కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటికైతే రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి అయితే GS1 పేపర్. అంటే నేను నిన్న ఎస్ఐ పేపర్ గురించి అయితే వీడియో అప్లోడ్ చేశాను కదా, ఎస్ఐ పేపర్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు GS1 గురించి. సో ఫస్ట్ వచ్చేసరికి GS1కి వచ్చేసరికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, వీటికి సంబంధించి మాట్లాడుకుందాం. అంటే ఎన్ని మార్క్స్ ఉంటాయి, టైం డ్యూరేషన్ ఎంత, క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. సో GS1 పేపర్కి వచ్చేసరికి అయితే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, GS1లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. కావాల్సి వస్తే అది డిస్ప్లేలో చూపిస్తాను చూడండి. 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 20 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, అన్ని క్వశ్చన్స్ రాయాలి, ఏది మిస్ చేయకూడదు, అన్ని కంపల్సరీగా అటెంప్ట్ అయితే చేయాలి. ఇన్ కేసు రాకపోయినా సరే అది అటెంప్ట్ చేసి వదిలేయాలి. బట్ అటెంప్ట్ చేయకుండా ఉంటే మాత్రం స్ట్రైక్ చేసేస్తారు, కొట్టేస్తారు అనమాట. సో కంపల్సరీగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే GS1 టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి అని అంటే 250 మార్క్స్కి అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 250 మార్క్స్ GS1 పేపర్కి వచ్చేసరికి 250 మార్క్స్ ఉంటుంది. సో ఎన్ని క్వశ్చన్స్ అనేది 20 క్వశ్చన్స్ అని చెప్పేసాం కదా. ఇక్కడ ఏంటంటే ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అని అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసిన వాళ్ళకైతే యాక్చువల్గా అర్థమైపోతుంది వాటికే. కానీ చాలామంది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడడానికి బద్దకిస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ పాయింట్ అయితే నిజంగా చెప్తున్నా, మీరు హట్ అయినా పర్వాలేదు, మీ మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, ఉన్నదే చెప్తున్నా. చాలామంది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి అంటే ఎవరు చూడడం వల్ల చూస్తే నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఓకేనా? అంటే దీని మార్క్స్ గురించి. సో 250 మార్క్స్ కదా, 20 క్వశ్చన్స్ కదా, ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అనే డౌట్ అయితే వస్తుంది చాలామందికి. ఇక్కడ ఏంటంటే 1 నుంచి 10 క్వశ్చన్స్కి ఒకలాగా, 10 క్వశ్చన్స్ నుంచి 20 క్వశ్చన్స్ అంటే 1 to 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటికి 1 మార్క్స్ ఉంటాయి. అండ్ 10 to 20 ఉంటాయి కదా, 11 to 20 ఉంటాయి కదా, సో వాటికి 1 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏంటి ఎలా అంటే 1 to 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ అన్నిటికి ఈచ్ క్వశ్చన్కి వచ్చేసరికి అయితే 10 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసరికి 10 మార్క్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే 10 మార్క్స్. మళ్ళీ చెప్తున్నా, 10 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 1 to 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 10 మార్క్స్. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసరికి 10 మార్క్స్. ఎన్ని వర్డ్స్లో రాయాలి అంటే అవి 150 వర్డ్స్లోనైతే రాయాలి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, 10 క్వశ్చన్స్ అంటే 1 to 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటికైతే ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ 150 వర్డ్స్లోనైతే రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 11 to 12 క్వశ్చన్స్ ఉంటాయి. 11 to 20 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ 11 to 20 క్వశ్చన్స్కి వచ్చేసరికి అయితే ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 15 మార్క్స్ ఉంటాయి, 15 మార్కులు ఉంటాయి. ఓకేనా? ఇది టైం 15 మార్క్స్ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎన్ని వర్డ్స్లో రాయాలి అంటే 250 వర్డ్స్లోనైతే రాయాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 15 మార్క్స్కి అయితే ఉంటుంది, 250 వర్డ్స్లోనైతే రాయాల్సి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సరికి 15 మార్క్స్, అలాగే 250 వర్డ్స్లోనైతే రాయాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది కదా. సో 1 to 10 క్వశ్చన్స్ వచ్చేసరికి అయితే 100 మార్క్స్ ఉంటుంది. 11 to 20 క్వశ్చన్స్ వచ్చేసరికి అయితే 150 మార్క్స్కి అనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది డౌట్ పడతా ఉంటారు, అలాగే అనుకుంటూ ఉంటారు అనమాట బిగినర్స్. ఎలా అంటే ఇప్పుడు GS1లో వచ్చేసరికి అయితే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటి అన్నవి కూడా మాట్లాడుకుందాం. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా,
ఆ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ పేపర్స్ ఇస్తారేమో అని అయితే అనుకుంటారు. అంటే ఒకే క్వశ్చన్ పేపర్లోని ఇప్పుడు మీరు ఏమంటారంటే గ్రూప్ 1 గ్రూప్ 2లోని ప్రిలిమ్స్ చూసారనుకోండి, అక్కడ మీకు హిస్టరీ అని చెప్పేసి హెడ్డింగ్ ఇస్తాడు, హిస్టరీ క్వశ్చన్స్ ఇస్తాడు. తర్వాత ఇండియన్ సొసైటీ అని చెప్పేసి హెడ్డింగ్ ఇచ్చేసి ఇండియన్ సొసైటీకి సంబంధించిన క్వశ్చన్స్, పాలిటీ అయితే పాలిటీ గవర్నెన్స్ అయితే పాలిటీ గవర్నెన్స్ అని చెప్పేసి అలా క్వశ్చన్స్ అయితే ఇస్తారన్నమాట ప్రిలిమ్స్లో. సో ఇక్కడ యూపీఎస్సీకి వచ్చేసరికి కూడా అలాగే అనుకుంటారు చాలామంది, అలా మెన్షన్ చేస్తారేమో ఇది హిస్టరీ క్వశ్చన్ అని, ఇది ఇండియన్ సొసైటీ క్వశ్చన్ అని, ఇది జాగ్రఫీ క్వశ్చన్ అని ఇలా మెన్షన్ చేస్తారేమో అని అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చెప్తున్నానండి, అలా మెన్షన్ చేయరు. ఈ క్వశ్చన్ ఏ సబ్జెక్ట్ అనేది అయితే మెన్షన్ చేయరు, అది మనం కనిపెట్టుకొని అది మనం రాసుకోవాల్సి ఉంటుంది, అది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కంప్లీట్గా. సో అలా మెన్షన్ అయితే చేయరు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడైతే చాలామంది తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచిస్తే మాత్రం మెయిన్స్లో దెబ్బ అయిపోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ డౌట్ చాలా మెయిన్ డౌట్ అనమాట ఇది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకా డౌట్స్కి వచ్చేసరికి ఇంకేం లేదు. టైం డ్యూరేషన్ వచ్చేసరికి అయితే 3 hours ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 20 questions, మళ్ళీ చెప్తున్నా 20 questions అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 1 to 10 questions వచ్చేసరికి అయితే 150 wordsలో రాయాలి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 10 marks. అండ్ 11 to 20 questions ఉంటాయి కదా, అవేమో 250 wordsలో రాయాల్సి ఉంటుంది ఈచ్ క్వశ్చన్. అండ్ ఈచ్ క్వశ్చన్కి వచ్చేసరికి అయితే 15 marks. అండ్ టోటల్గా వచ్చేసరికి అయితే 250 marks 2 hours కంప్లీట్ చేయాల్సి ఉంటుంది పేపర్. అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా అయితే క్వశ్చన్స్ అడగడం అయితే జరగదు. అక్కడ క్వశ్చన్స్ ఇస్తారు, మనం అదే సబ్జెక్ట్ అని చెప్పేసి అది ఏంటనేది ఆ క్వశ్చన్ ఏంటి, ఏ సబ్జెక్ట్లోనిది, దేనికి సంబంధించిందని మనమే కనిపెట్టుకొని మనమే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, ఆన్సర్ ఫైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అయితే ఇంకా ఇక్కడ అయితే ఇంకేం లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసింది, ఎందుకంటే ఇక్కడ పెళ్ళి అవుతుంది. ఇక GS1లో వచ్చేసరికి అయితే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే దానికి సంబంధించి బుక్ లిస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, అలాగే హిస్టరీ ఉంటుంది. హిస్టరీలోనే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ ఉంటుంది. అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే జాగ్రఫీ ఉంటుంది, జాగ్రఫీ సబ్జెక్ట్ కూడా ఉంటుంది, జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇండియన్ సొసైటీ, ఇవే ఉంటాయి చూసుకొని మళ్ళీ చెప్తున్నాను. ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. హిస్టరీలోనే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇండియన్ సొసైటీ, ఇవే ఉంటాయి అన్నమాట. అండ్ వరల్డ్ హిస్టరీ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే వీటికి సంబంధించి బుక్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ బుక్ లిస్ట్ 2 times కాదు 3 times వీడియో చేశాను, అయినా మళ్ళీ సెపరేట్గా వీడియో తీయమని చెప్తున్నారు. ఇది మళ్ళీ యూట్యూబ్కి అంటే యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంటుందేమో మరి నాకు తెలియదు, బట్ తీస్తున్నాను. అది మరి ఏమవుతుందో అన్నది తెలియదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే డిలీట్ చేసేయాల్సి వస్తుంది. అండ్ చూద్దాం ఏం జరిగింది అన్నది నాకు తెలియదు కదా. అండ్ ఆల్రెడీ నేను 3 videos చేశాను బుక్ లిస్ట్ గురించి అయితే, ఇంకా అడుగుతున్నారు మళ్ళీ. సో ఇంకా మళ్ళీ GS1 గురించి వచ్చేసరికి బుక్ లిస్ట్ సెపరేట్గా చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం చేయాలి, ఇంకా చేయక తప్పదు కదా. సో GS1 ఫస్ట్ వచ్చేసరికి అయితే ఆర్ట్ అండ్ కల్చర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసరికి అయితే NCERTs ఉంటాయండి, 11th and 12th NCERTs ఉంటాయి. ఆ NCERTs అయితే కంపల్సరీగా చదవండి ఆర్ట్ అండ్ కల్చర్కి. అది చదివిన తర్వాత నితిన్ సింఘానియా సార్ బుక్ ఉంటుంది. అండ్ ఒక్క నిమిషం ఆగండి, నితిన్ సింఘానియా సార్ బుక్ ఇక్కడ ఉంది. ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసరికి అయితే ఈ బుక్ ఎక్కడ ఉంది, సరిగా కనిపించలేదు. అండ్ నితిన్ సింఘానియా సార్ బుక్ అయితే చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే హిస్టరీలోకి వచ్చేసరికి అయితే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ కూడా ఉంటాయని చెప్పాను కదా. హిస్టరీకి వచ్చేసరికి అయితే 6th to 12th NCERTs కంపల్సరీగా చదవాలి. 6th to 12th NCERTs చదివిన తర్వాత ఏన్షియంట్ హిస్టరీకి వచ్చేసరికి అయితే ఈ బుక్ అయితే చదవండి. ఏన్షియంట్ హిస్టరీకి ఆథర్ నేమ్ వచ్చేసరికి అయితే RS శర్మ అనమాట. చూడండి ఈ బుక్ ఏన్షియంట్ హిస్టరీకి ఈ బుక్ అయితే చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మిడివల్ హిస్టరీకి వచ్చేసరికి అయితే ఈ బుక్ అయితే చదవండి. కనిపిస్తుంది కదా, ఈ బుక్ అయితే చదవండి మిడివల్ హిస్టరీకి. ఈ బుక్ ఆథర్ నేమ్ వచ్చేసరికి అయితే సతీష్ చంద్ర, ఇక్కడ కనిపిస్తుందా, ఓకే, సతీష్ చంద్ర అనమాట. అండ్ మోడర్న్ ఇండియాకి వచ్చేసరికి అయితే ఇది బిపిన్ చంద్ర, ఈ బుక్ అయితే చదవండి. ఈ బుక్ చదివి తర్వాత ఈ ఆథర్ నేమ్ వచ్చేసరికి అయితే బిపిన్ చంద్ర సార్ ది బుక్. మోడర్న్ ఇండియాకి వచ్చేసరికి ఇదైతే చదవండి. అండ్ ఈ 3 చదివిన తర్వాత మీరు స్పెక్ట్రమ్ బుక్ అయితే చదవాలి కంపల్సరీగా. ఈ బుక్ అయితే చదవండి, చాలా అంటే చాలా
యూజ్ఫుల్ అంటే యూజ్ అవుతుంది అనమాట. అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా బిపిన్ చంద్ర సార్ బుక్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ అయితే చదవండి. బట్ నేనైతే పోస్ట్ ఇండిపెండెన్స్కి ఏదైనా టాపర్ నోట్స్ కానీ లేకపోతే కోచింగ్ మెటీరియల్ కానీ అయితే చదువుతున్నా. బట్ మీరు ఏదైనా బుక్ సజెస్ట్ చేయమంటే మాత్రం బిపిన్ చంద్ర సార్ బుక్ అయితే చదవండి. సో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఈ బుక్ చాలా బాగుంటుంది. స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియాకి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ బుక్ కూడా. సో ఈ బుక్ అయితే చదవండి మోడర్న్ ఇండియాకి. అండ్ ఈ బుక్ చదవకుండా ఈ బుక్ చదివినా పర్వాలేదు, బట్ ఏదైనా అండర్స్టాండింగ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వచ్చేసరికి అయితే ఈ బుక్ అయితే చదవండి. ఈ బుక్ చదివిన తర్వాత ఈ బుక్ చదవండి. కొంచెం దీనిలోని పదాలు కొంచెం హార్డ్గా ఉంటాయి అనమాట. సో అందుకే త్వరగా అర్థం కాదు, అర్థం చేసుకొని చదవాలి. సో ఇదనమాట ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే వరల్డ్ హిస్టరీకి వచ్చేసరికి అయితే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ అయితే సరిపోతుంది. దానికి స్పెసిఫిక్గా ఏదైనా బుక్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ బుక్ చదవాల్సిన పని లేదు. వరల్డ్ హిస్టరీకి వచ్చేసరికి అయితే ఏదైనా కోచింగ్ మెటీరియల్ ఒకటి చదవండి, ఓకేనా? అది సరిపోతుంది. నేనైతే విజయనైస్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను అది చదువుతున్నా. బట్ మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఏది అవైలబుల్గా ఉంటే అది చదవండి, నో ప్రాబ్లం. ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఏదైనా పర్వాలేదు వరల్డ్ హిస్టరీకి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే జాగ్రఫీకి వచ్చేసరికి అయితే కంపల్సరీగా చెప్తున్నానండి, 6th to 12th NCERTs అయితే చదవండి. ఒకవేళ మీకు 6th నుంచి 12th NCERTs చదవడం కష్టం అనిపిస్తే 9th to 12th అన్నా చదవండి. 9 నుంచి అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 12th క్లాస్ వరకు NCERTs అయితే కంపల్సరీగా చదవండి. అలా చదివితే మీకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట, కొంచెం ఈజీ అవుతుంది. మెయిన్స్ బుక్స్ చదివినప్పుడు కొంచెం త్వరగా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రఫీకి వచ్చేసరికి అయితే 6th నుంచి 12th NCERTs చదవండి. అది చదివిన తర్వాత ఇదిగోండి జీసీ లియాంగ్ బుక్, ఈ జీసీ లియాంగ్ బుక్ చదవండి. ఈ బుక్ అయితే చదవండి. లేకపోతే ఈ బుక్ లేదు మా దగ్గర, పిఎం సమ్ అదర్ మెటీరియల్ ఏదైనా ఉందనుకో, పిఎంఎఫ్ ఇప్పుడు చాలామంది రికమెండ్ చేస్తున్నారు, ఆ బుక్ కూడా బాగుందంట. బట్ నా దగ్గర ఈ బుక్ ఉండడంతో ఇది చదువుతున్నా. చాలామంది పిఎంఎఫ్ కూడా చదువుతున్నారు. సో అది చదివినా పర్వాలేదు, ఇది చదివినా పర్వాలేదు. ఈ రెండు మంచి బుక్సే. లేదు ఇవేవి కాదు మా దగ్గర ఏకంగా జాగ్రఫీ ఆఫ్ ఇండియా మజీద్ హుస్సేన్ బుక్ ఉందంటే ఒక్క నిమిషం అండి, ఒక సెకండ్. ఇవ్వండి మజీద్ హుస్సేన్ బుక్ చూసారా ఎంత ఉందో. జాగ్రఫీకి ఇంత అవసరం లేదు. ఇవి నాకు తెలిసి ఇది యాక్చువల్లీ జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే ఆప్షనల్ చూస్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంత అవసరం లేదు, ఇది సరిపోతుంది. ఈ జీసీ లియాంగ్ కానీ పిఎంఎఫ్ ఆ బుక్ కానీ ఆ పీడిఎఫ్ కానీ చదివితే సరిపోతుంది. బట్ నాకు తెలీదు. సో ఒక సీనియర్ ఆస్పిరెంటే ఇది సజెస్ట్ చేసేసరికి అయితే ఈ బుక్ అయితే కొనిస్తాను. ఇది పక్కన ఉండాల్సి వస్తుంది, బట్ దేనికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఉంచాను. సో ఇదనమాట జాగ్రఫీకి వచ్చేసరికి అయితే. అండ్ ఈ జాగ్రఫీకి వచ్చేసరికి మ్యాప్ పాయింటింగ్ వచ్చేసరికి అయితే ఆక్స్ఫర్డ్ అట్లస్ రెడ్ బుక్. ఈ బుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ బుక్ అయితే చదవండి అంటే మీన్స్ మీరు జాగ్రఫీ చదువుతున్నప్పుడు కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ న్యూస్ కానీ చదువుతున్నప్పుడు సముద్రం సీస్ గురించి కానీ లేకపోతే ఏదైనా ల్యాండ్ స్లైడ్స్ గురించి కానీ ఏదైనా ఇష్యూ గురించి కానీ వస్తున్నప్పుడు, కంట్రీ ఇష్యూస్ గురించి కానీ లేకపోతే బోర్డర్ ఇష్యూస్ గురించి కానీ వస్తున్నప్పుడు వీటిలో చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు యూజ్ అవుతుంది మ్యాప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇదైతే చదవండి. సో ఇదైతే చూడండి, సారీ చదవడం కాదు, ఇదైతే ఈ బుక్ అయితే మెన్షన్ చేస్తాను నేనైతే. ఆక్స్ఫర్డ్ అట్లస్ స్టూడెంట్ అట్లస్ రెడ్ బుక్. ఇది ఓల్డ్ ఎడిషన్, న్యూ ఎడిషన్ కూడా వచ్చి ఉంటుంది. సో అది చదవండి సరిపోతుంది, అది చూడండి సరిపోతుంది జాగ్రత్తకి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇండియన్ సొసైటీకి వచ్చేసరికి అయితే 11th and 12th NCERT బుక్స్ ఉంటాయి అన్నమాట. సోషియాలజీవి ఉంటాయి, అది ఒకసారి చూడండి. పీడిఎఫ్స్ ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి కదా వెబ్సైట్లో. సో ఒకసారి చూడండి. అండ్ అవి చూసిన తర్వాత ఏదైనా కోచింగ్ మెటీరియల్ అయితే చూడండి. నా దగ్గర అయితే ఇంట్రడ్యూషన్ సోషియాలజీ ఉంది, ఇంకా అండర్స్టాండింగ్ సొసైటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. అండర్స్టాండింగ్ సోషియాలజీ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. అది నేనైతే పీడిఎఫ్ జెరాక్స్ తీసుకొని ఉంచుకున్నా. సో ఆ బుక్ అయితే ఈ రెండైతే చదువుతున్నాను అనమాట. 11th NCERTs చూడండి, 11th and 12th NCERTs అయితే చదవాలి. సో ఇండియన్ సొసైటీకి వచ్చేసరికి ఈ చదివిన తర్వాత ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ అయినా పర్వాలేదు, మీకు అవైలబుల్గా ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఉందో లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేస్తారు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఈ పలానా సబ్జెక్ట్కి బాగుందని ఎవరైనా మెన్షన్ చేస్తే అది ఒకటే పిన్ అవ్వండి, చేంజ్ చేసుకోవద్దు. ఒకరు ఇది చెప్పారు ఇంకొకరు అది చెప్పారు అని చెప్పేసి ఆ మెటీరియల్స్ని అటు చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఇచ్చేది కన్ఫ్యూజ్ అవ్వకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఇది అంటే GS1కి వచ్చేసరికి మెటీరియల్స్. మళ్ళీ చెప్తున్నాను, మెయిన్ వచ్చేసరికి మెటీరియల్స్ వీటికి మించి ఎక్కువ చదవనవసరం లేదు. తక్కువ బుక్స్ పెట్టుకోండి, ఆ తక్కువ బుక్స్ని ఎక్కువ సార్లు ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మీరు ఒక బుక్ లిస్ట్ని ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ అవి చేంజ్ చేసుకోవడం లేకపోతే
ఇంకా ఎక్స్ట్రాగా బుక్స్ చదవడం అవన్నీ అవసరం లేదు. అంటే ఇది నేను కాదు, చాలామంది చెప్పిందే నేను మీకు మళ్ళీ తిరిగి చెప్తున్నా. సో ఈ బుక్ లిస్ట్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెయిన్గా న్యూస్ పేపర్ అయితే కన్ఫర్మ్గా చదవాలి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మెయిన్స్కి వచ్చేసరికి అయితే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి దయచేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూనే అడుగుతాడు ప్రతిదీ. ఈవెన్ ఇప్పుడు మనం చదువుతున్నావా, ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఎప్పుడు రావు. GS1లో కాదు, GS2లో కాదు, GS3లో కాదు, దేంట్లోని డైరెక్ట్ క్వశ్చన్స్ రావు. వీటికి ఇప్పుడు ఏవైతే చదువుతున్నామో వాటికి కరెంట్ అఫైర్స్ లింక్ చేసి అయితే అడుగుతారనమాట. సో దయచేసి అయితే కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ అయితే కంపల్సరీగా డైలీ చదువుతూ ఉండండి. అండ్ నోట్స్ చేసుకుంటూ ఉండండి అనమాట. కరెంట్ అఫైర్స్ కానీ షార్ట్ నోట్స్ అనమాట. అక్కడ ఉన్నది అలా ఎక్కించకంటే షార్ట్ నోట్స్ చేసుకోండి, రివిజన్కి కొంచెం ఫాస్ట్గా ఉండేటట్టు అనమాట. సో ఇంకా GS1కి వచ్చేసరికి అయితే ఇంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు. GS2, GS3, GS4కి నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసేయచ్చు, బట్ ఎందుకు సెపరేట్గా చేయమని చెప్తున్నారు కదా, సో సెపరేట్గానే చేస్తాను. ఇదనమాట GS1కి. ఇంకా మీకు GS1కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమన్నా అర్థం కాకపోయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పక్కగా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? లేకపోతే ఇంకా ఇక్కడ కామెంట్ సెక్షన్లో చేయలేము అంటే టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? టెలిగ్రామ్లో మెసేజ్ చేసినా పర్వాలేదు. సో మళ్ళీ చెప్తున్నానండి, సిలబస్ చదవండి. సిలబస్ కూడా చాలా ఇంపార్టెంట్. సిలబస్ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు, సిలబస్ కూడా చదవండి. ఫస్ట్ GS1కి వచ్చేసరికి ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివిన తర్వాతనే ఈ బుక్స్ అయితే చదవండి. ఓకేనా? అదైతే మర్చిపోద్దు. మళ్ళీ చెప్తున్నా, సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివిన తర్వాతనే ఈ బుక్స్ అయితే పట్టుకోండి. ఇంకా వీడియోలో చెప్పడానికి ఇంకేం లేదు. GS1 గురించి చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ఇంతకు మించి ఇంకేం లేదు. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్.